విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఆ, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. నాకు అవును. ఆయన పొలిటికల్ జర్నీ కనుక చూస్తే నాకు ఒకటే అర్థమవుతుంది సార్. ఏ రోజు మాట మీద నిలబడని మనిషిలాగా నాకు అర్థమవుతా ఉంటుంది. ఉమ్, అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామ్యం, ఆయన డిప్యూటీ సీఎం. ఉమ్, కాకపోతే ఎక్కడికక్కడ ఏదో ఒక ఆవేశంతో కొన్ని కామెంట్లు చేయటం, ఆవేశ ఉమ్, ఆవేశంతో విమర్శించడం, మళ్ళా తర్వాత అంటే నేను ఇలా అనలేదు అలా అనలేదు అని సర్ది చెప్పుకోవటం. ఏంటి సార్ ఇవి? అండ్ మొన్న కూడా నాకు ఒక స్టేట్మెంట్ చాలా ఇదిగా అనిపించింది అనమాట. నిజంగా ఉమ్, ఈ మనిషికి మెచ్యూరిటీ ఉందా లేదా అన్నది నాకు అక్కడ ఆలోచన కలిగించింది. ఆయన ఏమంటాడంటే, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నేను 15 సంవత్సరాలు కలిసి ఉండాలని అనుకుంటున్నా, ఉమ్, కానీ ఇలాగే తప్పులు చేస్తా ఉంటే మాత్రం ఉమ్, ఊరుకునేది లేదు. ఉమ్, అంటే ఇక్కడ తప్పులు ఎవరు చేస్తున్నారు? అంటే ఎంతసేపటికి నువ్వు ప్రభుత్వంలో ఉండి తప్పులు చేస్తున్నారు, సరిగ్గా పని చేయట్లేదు, వాళ్ళని మిమ్మల్ని విమర్శిస్తా ఉంటే, అంటే చెడు ఉమ్. అంతా కూడా చంద్రబాబుకు పడాలి, లోకేష్కి పడాలి, మంచి అంతా నీకు రావాలన్నా? అసలు ఏంటిది అసలు? ఒక ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా విమర్శించవచ్చా? ఇదే పని ఇదే పని ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారిని అంటే, ఆ, మీరు మీకు అసలు ఏం చేస్తున్నారు? డాలర్ వాల్యూ పెరిగిపోతా ఉంది, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది, కంపెనీలు వస్తున్నాయా, దేశానికి ఏం చేస్తున్నారు, ఇలా విమర్శించుకుంటూ కూర్చోవచ్చా? అసలు దీనికి రాజకీయ పరిణితి ఉందా లేదా సార్? ఎలా చూడాలి దీన్ని? రాజకీయ పరిణతి ఖచ్చితంగా లేనట్టుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని. నేను చానాళ్ల కిందటనే 4-5 నెలల కిందటనే ఒక వీడియో పెట్టాను. మీరందరూ గుర్తుంటే గనక ఒకసారి చూసుకోండి. ఆంధ్ర ఏకనాథ్ షిండే రెడీ, చంద్రబాబు సీటు కిందకి నీళ్లు అని. నేను ఆ రోజు పెట్టినప్పుడు నన్ను అమ్మ నా బూతులు తిట్టారు. మరి ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు పదే పదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ఇవన్నీ దానికి సంకేతాలు లాంటివి. ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది తీసి పక్కన పెడితే గనుక, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాడు. రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనేది ఒక పోర్ట్ఫోలియో లేని మినిస్టర్. ఒకసారి ఆ, వెనక ఉన్న డిప్యూటీ సీఎంలందరినీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి అయితే అది ఒక 5గురికి ఒకసారి, ఇంకొక 5గురికి ఒకసారి ఇచ్చి దాన్ని అపహాస్యం చేసి అవతల పాడేశాడు. అసలు డిప్యూటీ సీఎం పోస్ట్ ఏంటి? ఏం చేస్తాడు? ఏం మినిస్టరు? ఏం శాఖలు చూస్తాడు అనంటే, గతంలో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే గనుక ఓ 2 పోర్ట్ఫోలియోలు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు కనిపిస్తాయి. సీఎం తరువాత హోమ్ మినిస్టర్ ఒకటి, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి, ఈ 2 పోర్ట్ఫోలియోలు బాగా ఇంపార్టెంట్గా కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తారు. ఈ డిప్యూటీ సీఎం రోల్ ఏమిటి అని అంటే, ఏదైనా కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యం లేని, బాగా లేని సీఎం ఎక్కడైనా విదేశాల్లో గాను లేకపోతే మరెక్కడైనా సరే 2 నెలలు 3 నెలలు వైద్యం చేయించుకోవటానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని ఇప్పుడు జరుగుతున్న లాంటి విపత్కర పరిస్థితులు కొన్ని ఉంటాయి చూడండి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయిపోయి సీఎం గానే అరెస్ట్ అయిపోయారు చూడండి. అలాగా అరెస్ట్ అయ్యి ఏదైనా ఒక మీటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే అసెంబ్లీని అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం ఆ బాధ్యతలను స్వీకరిస్తాడు. ఇది అన్న పోర్ట్ఫోలియో దానికి. ఇది కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు స్పీకర్ ఉంటారు. డిప్యూటీ స్పీకర్ అని అంటే స్పీకర్ పక్కకి వెళ్ళినప్పుడు ఇంకోటప్పుడు స్పీకర్ లాగా యాక్ట్ చేయడానికి డిప్యూటీని పెడతారు. డిప్యూటీ అంటే ఏం లేదు, యాక్టర్ అనమాట. యాజ్ అన్ యాక్టింగ్ సీఎం అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రాజ్యాంగంలో ఏది ఎక్కడ ఏ పోస్టు ఖాళీ ఉండకూడదు, అది ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా ఉండకూడదు కాబట్టి ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఒక పోర్ట్ఫోలియో లేని ఒక ఈ పోస్ట్ను దాన్ని పట్టుకొని నేను సగం సీఎం అని ఈ రోజున పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తా ఉన్నాడు. అసలు హోమ్ మినిస్టర్ని పక్కన పెట్టేసి నేను ఆ బాధ్యతలు చేపడితేనా అని అన్న రోజున వారించాల్సిన అవసరం ఉంది. సీజ్ ద షిప్ అని అవగాహన రాహిత్యంతో అన్న రోజున వారించాల్సిన అవసరం ఉంది. అసలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి ఆయన మరి వారాహి డిక్లరేషన్ తీసుకొచ్చేటప్పుడు కానీ, ఆ సభలు పెట్టేటప్పుడు కానీ ఈ కూటమి యొక్క అభిప్రాయాన్ని అతను వెలుబుచ్చుతున్నాడా, లేకపోతే సొంత అభిప్రాయాలు చెబుతున్నాడా, ఏం చెప్పకుండా యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళి కావాల్సిన ఇవన్నీ పెడతాడు. ఆ పెట్టేసేసి
అందులో ఆయన యాజ్ ఎ సీఎంగా మాటలు మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు అందుకని కొత్త వాదన ఒకటి వస్తోంది. డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ను కూడా చెయ్యాలి అని కొంతమంది కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు. ఏంటంటే మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఏదో పెద్ద ఇది చేసేస్తున్నాడు కదా, అదే నిజమేమని అనుకొని యాక్చువల్గా డిప్యూటీ సీఎంకి ఒక పోర్ట్ఫోలియో లేదు. ఆ శాఖ ఏం చేస్తారు చెప్పండి? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారు? లెక్కలు చూస్తారు. మరి ఈ మనకున్న బడ్జెట్ మొత్తాన్ని అమలుపరచడానికో బడ్జెట్ని వ్యవహరింపజేయటానికో దానికి ఇది దీనికి ఇది అని ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ, మ్, ఆ, ఈ వాళ్ళ సంక్షేమ పథకాలను బట్టి కానీ వాళ్ళ అభివృద్ధి పథకాలను బట్టి కానీ వాళ్ళు ఒక బేరీజ్ వేసి ఒక బడ్జెట్ని తయారు చేసి పెట్టడంలోనూ ఇవన్నిటిని ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకోవటం ఫైనాన్స్ మినిస్టరు. హోమ్ మినిస్టర్ అంటే మన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇక పోలీసు వ్యవహారాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఇట్లాగా పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీ కానీ ఇట్లా మిగతా చాలా శాఖలు ఉన్నాయి కదా, అందులో ఏం చేస్తున్నాడో ఇంతవరకు ఒక్కటి తెలియదండి. డిప్యూటీ సీఎం అనగానే సగం సీఎం సీటు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని నేను ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నాను. సగం సీఎం సీటు అని కొట్టుకునే వాడికి డిప్యూటీ సీఎం ఇస్తే ఈ రోజున ఏకు మేకై కూర్చుంది. ఆహా, ఇప్పుడు ఎలా ఉందంటే, ముద్దు మీద లేచిన సెగ్గడ్డలాగా ఉందండి కూటమి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ తోటి. ఎలా ఉందంటే సార్, ఆయనకిచ్చిన మంత్రిత్వ శాఖల గురించి ఏం మాట్లాడు, ఎంతసేపు పక్క వాళ్ళ శాఖల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నా అంటే దాని ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన సీఎం అవ్వాలి, ఇది మాత్రం కనపడుతుంది. సరే పార్టీ పెట్టుకునేది ఎందుకు, సీఎం అవటం కోసమే అని అనుకుంటే ఆ రోజున మరి డైరెక్ట్ గానే పోటీ చేసేసి ఉండాల్సింది. అయితే అవుతాడు, అవ్వకపోతే అవ్వడు. అవ్వకపోయినప్పుడు వేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, ఒక ప్రధాన ప్రతిపక్షం లేని కారణానికి పిఎస్సి కూడా మరి జనసేన పార్టీకి ఇచ్చారు కదా. ఇలాగా ఈ టీడీపీ ఏదో మిత్ర లాభం ఉండాలి, మిత్ర భేదం రాకుండా చూసుకోవాలి అనే దాంట్లో వాళ్ళు పరి పరిమితికి మించి ఏదో పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కాళింది మీద శ్రీకృష్ణుడు నాట్యం చేసినట్టు ఇప్పుడు కూటమి మీద ఎక్కి కూర్చొని తైతక్కలాడుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ తైతక్కలాడే ఈ ఆట మొత్తాన్ని అది నిజం కాబోలు, డిప్యూటీ సీఎం అంటే ఇంత ఎలా ఉంటుంది కాబోలు అని కిందనున్న కార్యకర్తలు, అవగాహన లేని కార్యకర్తలు ఏమనుకుంటారు, లోకేష్ మాత్రం ఏం తక్కువ తిన్నాడా? లోకేష్ కూడా ఒక డిప్యూటీ సీఎం ఇస్తే, గతంలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కదా, గతంలో కూడా మరి ఇద్దరికి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఇంతకు ముందు. ఏక జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని ఏం చేశాడో మనందరం చూసాం. అలాగా ఇప్పుడు లోకేష్ కూడా ఒక డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్కి సరిసాటిగా లోకేష్ అని. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న దానికి నాకు కనపడుతుంది అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే డిఫాక్టో సీఎంగా మరి లోకేషే వ్యవహారాలు నడుపుతున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఉన్న దీని ప్రకారంగా. మరి ఇక డిప్యూటీ సీఎం అంటే ఇక ఇదంతా దేనికి దారితీస్తుందండి? బీజేపీ పైన కూర్చొని ఉంది. కేంద్రం నుంచి ఏమన్నా సహకారం కావాల్సింటే చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సహకారం అందిస్తారు. టీడీపీ పార్టీలో కూడా అసమ్మతివాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారేమో తెలియదు. ఇక విపక్షంలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ కూటమిలో సభ్యుడిగా ఉన్న టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళ మీద ఇంకా ద్వేషాన్ని వెళ్ళగక్కే వాళ్ళని కానీ లేదు. ఏదైనా ఒక కారణానికి అంటే ఏముంది, గతంలో వాళ్ళు చేసిన అవినీతిని మొత్తం ఇప్పుడు మాఫీ చేసేసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి. టీడీపీ చేర్చుకుంటుందో చేర్చుకోదో తెలియదు అన్నప్పుడు జనసేన వాళ్ళకి ఆదరువుగా కనపడుతుంది, వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో, జనసేన పెట్టిన 10 సంవత్సరాల కాలంలో ఇంతవరకు పార్టీని నిర్మాణం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. 175 నియోజకవర్గాల్లో సమర్థవంతుడైన నాయకుడిని నియమించుకోలేకపోయాడు. దాని కారణానికి ఇప్పుడు ఏం చేస్తారు, మంగళగిరిలో గంజి చిరంజీవిని పెట్టుకుంటారు, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని పెట్టుకుంటారు, కిలార్ రోసేని తెచ్చి పెట్టుకుంటారు, సామినేని ఉదయ్ భానుని తెచ్చి పెట్టుకుంటారు. ఇదంతా ఏమిటంటే ఒక సెగ్గడ్డ తయారు చేస్తున్నారు. ఆ సెగ్గడ్డ డామ్ అని వేలిద్ది ఏదో ఒక రోజున, ముడ్డంతా మంట పుట్టుద్ది. ఇంత నాటుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రోజున. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని ఇకనైనా కట్ చేయకపోతే, ఇదిగోండి మీరు ఇలా మాట్లాడకూడదు, కూటమి మీద ఇలాంటి కామెంట్స్ చేయకూడదు, చేసేటట్టయితే మనం ఎక్కడే తెగతింపులు చేసుకుంటాం మంచిది, మీరేమైనా చేసుకుంటానంటే చేసుకోండి అని చెప్పుకోవాలి. కానీ మరి అలాంటి సత్తా మరి టీడీపీలో ఏం కనిపిస్తలేదుగా ఇక్కడ.
ఇంకా ఆయన ఆడిన ఆటలన్నిటికీ తైతక్కలాడుతున్నారు వీళ్ళు కూడా. ఏ రోజున ఈ కూటమి బాంబు పేలబోతుందో ఆల్రెడీ మరి బీజేపీ వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆ విశాఖ డైరీ ఎక్స్ చైర్మన్ ని తీసుకొచ్చి మరి పార్టీలు ఎందుకు చేర్చుకున్నారో తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనే. అసలుకే వాళ్ళ మీద వాషింగ్ పౌడర్ నిర్మాణే ఓ పేరు పడిపోయింది. ఎవరినైనా ఎంత మకిలు అంటించుకున్నాడైనా తీసుకొచ్చేసి అందులో ముంచి లేపితే ఆ మకిలితో పాటు గుడ్డ కూడా చినిగిపోయింది. అఫ్ కోర్స్ అంటే వాడిని కూడా నాకేస్తారు. అతని దగ్గర ఉన్న డబ్బుల్ని వాడుకోవటమో అతనికి ఉన్న పరపతిని వాడుకోనో ఏదో ఒకటి చేస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి బీజేపీ అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటుంది? వీటన్నిటికీ మరి కూటమి సభ్యుడైన మరి టీడీపీకి ఏమన్నా దెబ్బ తగులుతుందా అనే ఆలోచన వాళ్ళకుందా? ఏం లేదు. ఏమి లేని కారణానికి ఇలా జరిగింది. అదేమిటంటే వీళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఇంకో బొక్క ఒకటి ఉంది టీడీపీ దగ్గర. కాకపోతే అది ఎన్నికల ముందే చేశారు. ఎన్నికల్లో మరి ప్రజలు వాళ్ళని గెలిపించారు. అట్లాంటి గెలిపించిన వాళ్ళలో ఒక నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అంటే మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటి అని ప్రశ్నిస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం పెట్టిన తర్వాత ప్రభుత్వానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంది. లేదు నేను కట్టుబడి ఉండను అని అనుకుంటే గనుక బయటకు వచ్చేసేయచ్చు. బయటకు వచ్చి యథేచ్ఛగా 100 రకాలైన మాటలు మాట్లాడొచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న పదవులన్నింటినీ ముడి కింద వేసి పెట్టుకుని గొప్పెడ మంత్రి పదవులు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ దగ్గర. అందులో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం ప్రగతి సాధిస్తున్నాడో అర్థం కాదు. వాటన్నిటినీ ఆయన దాని గురించి ఏం మాట్లాడకుండా హోంమంత్రి నేనైతే ఎట్టుంటది? అసలు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. మరి ఆయన దాంట్లో కూడా ఈయన ఎందుకు పోయాడో తెలియదు. వైజాగ్ ఈయన దేనికండి వెళ్ళింది? విశాఖ ఆ పోర్టుకి వెళ్ళి అక్కడ సీజ్ ద షిప్ అనే దాకా ఎందుకు వెళ్ళాడు? దానికి ఓ మంత్రి ఉన్నాడు కదా, ఆ మంత్రి వాళ్ళకే కదా ఇచ్చారు. ఇప్పుడు ఆ మంత్రిని తీసి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నేను మొనగాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఏ రోజైనా బ్లాస్ట్ అవుతుంది. ఎక్కడొక్కడ ఒక బొక్క దొరికిన చోట ఈ ఈ శివసేన పార్టీని చీల్చినట్టు చీల్చటానికో లేకపోతే ఈ అధికారాన్ని ఓడగొట్టేసి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఈ మరి సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ కూడా ఏమాత్రం వెనకాడదు. ఈ రోజుకి రింగ్ రోడ్డు పరిస్థితి ఏంటి చెప్పండి? ఔటర్ రింగ్ రోడ్డు, ఆంధ్ర ఈ అమరావతి చుట్టూతా ఉండే రింగ్ రోడ్డుకి 100 రకాల కొర్రీలు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. ఎక్కడ బీపీసీఎల్ వస్తుంది, 65,000 కోట్లు వచ్చేస్తాయి. మొన్న మోడీ వచ్చి ఇనాగరేషన్ చేశాడు, అందులో 2 లక్షల కోట్లు. మనం అంతా చెప్పుకుంటానే ఉన్నాం. 14 నుంచి 19 దాకా కూడా ఈ మాటలు విని విని చెవులు తూట్లు పడిపోయినాయి అండి. ఇక ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు నేను అడిగింది ఏమీ చేయటం లేదు, నాకు స్పెషల్ స్టేటస్ మళ్ళీ కావాలి అని మళ్ళీ ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? కానీ ఆ రోజు ముందు వరకు ఏం చెప్పారు? ప్యాకేజీ ఇస్తామన్నారు. స్పెషల్ స్టేటస్ సంజీవిని ఏం కాదు, ప్యాకేజీ అయినా తీసుకోవచ్చు అని. సరే పోనీ ఆ ప్యాకేజీ ఇస్తారా అంటే ఎస్పీవి పెట్టుకోండి అంటే మన అప్పు మనమే కట్టుకునే రకంగా మీది ఒక కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు నాయుడు వద్దంటాడు. మేము ఇస్తానన్నాం, వాళ్ళే వద్దన్నారని. ఇక మొదలు పెడతారు చూడండి. మళ్ళీ ఇప్పటికి కనుమరుగులో ఉన్నారు కొంతమంది బీజేపీ నాయకులు. ఎవరు? సోము వీర్రాజు కానీ, జీవీఎల్ నరసింహారావు కానీ, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కనుమరుగులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రేపో ఎల్లుండో లేకపోతే పవన్ కళ్యాణ్ అండ చూసుకొని మరో సంవత్సరానికో తెరపైకి వచ్చి మళ్ళీ టీడీపీ మీద విషం కక్కటం మొదలు పెడతారు, చంద్రబాబు నాయుడు మీద విషం కక్కటం మొదలు పెడతారు. అమరావతిని మేము చేస్తామంటే వాళ్లే కాదంటున్నారని మళ్ళీ కొర్రీలు పెడతారు. ఇదంతా చూస్తే మళ్ళీ ఏమవుతుంది? మహారాష్ట్ర గతి మనకు కూడా పట్టుద్దేమో, ఆంధ్ర ఏకనాథ్ షిండేగా పవన్ కళ్యాణ్ మారతాడేమో అని భయమే ఉంటుంది అందరిలో. డెఫినెట్ గా ఇది అంటే మొన్న దాకా ఏంటంటే మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ కన్నా చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా ఆయన అదే కోవలోకి వెళ్తున్నాడు అని అయితే అర్థమవుతుంది సార్. ఇప్పటికన్నా సరే తెలుగుదేశం నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీన్ని అలర్ట్ అయ్యి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. అంటే నేను వీళ్ళిద్దరు విడిపోవాలని చెప్పట్లా, కాకపోతే ఎవరికైనా సరే ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు కానీ బహిరంగ కామెంట్లు చేసుకోకర్లా. మీరు ఇంటర్నల్ మీటింగ్లో మీరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. సో ఆ డిసిప్లిన్లోకి మాత్రం వాళ్ళు వెళ్ళాలి. దానికి చంద్రబాబు గారైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.